మాతృదేవో భవ. యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరా ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే. పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము చాలా మంది కోరిక మేరకు శని భగవాన్ అంటే ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నది 2026 సంవత్సరం. ఈ సంవత్సరం రోజుల్లో ప్రధానంగా ఉండేటువంటి గ్రహాలన్నిటి గురించి కూడా మనం సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నాము. కానీ కొంతమంది ఎక్కువగా శని భగవాను యొక్క దృష్టి చేత కానివ్వండి, స్థాన బలం కానివ్వండి, స్థానం బలం లేకపోవడం వల్ల కానివ్వండి, శని భగవాను చేత బాధింపబడేటటువంటి వారు ప్రత్యేకించి మాకు శని గ్రహ ప్రభావం ఈ 2026 సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది చెప్పమని అడగటం జరిగిందండి. దాని గురించి కేవలం మనం ఇప్పుడు శని భగవాను యొక్క ప్రభావం ఈ సంవత్సర కాలం పాటు 2026లో ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది అనేటటువంటిది వారు అడిగిన కోరిక మేరకు నాకు తెలిసినంత వరకు చాలా విపులంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఇక్కడ ఈ సంవత్సర కాలం పాటు కూడా ఈ శని భగవానుడు మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ శని భగవానుడు సామాన్యంగానే ఈ గోచార రీత్యా 3 జాగాల్లో 3 రాశులలో శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు. మిగతా అంతా కూడా అంటే 3 పోతే ఇక 9, 4 చూసి చూడనట్టుగా పోతూ ఉంటారు. 5 రాశుల్లో మాత్రం కొంచెం విపరీతంగా బాధిస్తారు. ఎట్లా అంటే 5 రాశులు ఏమంటే 7.5 అదే ఏళ్ళనాటి శని 3 రాశులు. జన్మరాశికి వెనక రాశి, జన్మరాశి, జన్మరాశికి ముందు రాశి, ఇట్లా 3 రాశులు అయిపోయినాయి అక్కడికి. ఇక అర్ధాష్టమ అంటే 4వ స్థానంలో శని భగవానుడు సంచరించేటటువంటి కాలంలో అష్టమ అంటే 8, అర్ధాష్టమ అంటే 4. అందుచేత అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆయన. అలాగే అష్టమ శని, అష్టమ స్థానం అంటే ఆయుస్థానం, ఆయు కారకుడు కూడా ఈయనే. కాబట్టి అష్టమ శని అనేటటువంటిది కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది, కొంచెం ఎక్కువ ఇబ్బందులు గురి చేసేటటువంటిది. కాబట్టి ఈ ఈ 5 రాశుల్లో చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మిగతా 4 చూసి చూడట్టుగా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మామూలుగా 3 మాత్రమే ఆయన యోగిస్తారు. అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే చాలా మంది చెప్తున్నారు, మరి ఎంతవరకు లేదో తెలియదు, కానీ వీటికి దృష్టులు యొక్క పని లేదు. కొన్ని విశేష దృష్టిలు శని భగవానుడికి ఉన్నాయి. 3 గ్రహాలకు విశేష దృష్టి ఉన్నాయి, అందులో శని భగవానుడు ఒకడు. అయితే ఈ విశేష దృష్టిలో దీనికి సంబంధం లేదు. అలాగే యోగములు కొంతమంది చెబుతున్నారు, అది ఎంతవరకు తెలియదు, కానీ నా పరిజ్ఞానం సేకరించిన మేరకు గోచారంలో యోగములు ఏర్పడవు. ఏ గ్రహం ఏ గ్రహంతో అయినా యుతి ఏర్పడుగాక, కానీ అక్కడ మరి వ్యక్తి అంటే మానవులకు చెప్పేటటువంటిది మరి ఏంటి దేశానికి సంబంధించి వాటి గురించి చెప్పేటటువంటి వాటి విషయాన్ని పక్కన పెట్టండి. మనం మానవులు చెప్పుకునేటటువంటి జ్యోతిష్యంలో మాత్రం యోగములు ఏర్పడవు. ఇది ఒకటి మీరు గమనించుకోండి. అంటే నా ఛానల్ అభిమానించే వారి కోసం నేను చెప్తున్నాను, దీన్ని ఏదో కాంట్రవర్సీ చేయడానికి కాదు. ఓకే, ఈ విధంగా ఉంటుందండి. ఏ గ్రహం యొక్క గోచారంలో ఫలితాలు ఇదే విధంగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ వీటి నుంచి మనం తప్పించుకునే మార్గమే లేదా అంటే ఉన్నాయండి, చాలా మార్గాలు. ఇక్కడ ఈ శని త్రయోదశి అనేటటువంటిది మనకి త్రయోదశి రోజున శనివారం రోజున త్రయోదశి కనుక ఏర్పడినట్టయితే దాన్ని శని త్రయోదశి అంటారు. ఆ శని త్రయోదశి రోజున అంటే రోజు మనం పూజ చేసుకోవచ్చు, అది వేరే విషయం.
ఆ రోజు మనం చేసేటటువంటి శని భగవానుడు చేసే పూజ మాత్రం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అందుచేత ఆ దోషాలు చాలా తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి శని త్రయోదశులు ఈ 2026 సంవత్సరంలో 5 సార్లు వస్తున్నదండి. ఎన్నిసార్లు? 5 సార్లు శని త్రయోదశి వస్తున్నది. ఆ డేట్లు కూడా నేను చెప్తాను. మీరు రాసుకునేవాళ్ళు రాసుకోండి. 30 అంటే లేదంటే నేను కొంచెం మీరు రాసుకునే దాకా ఆగడం కుదరదు కానీ మళ్ళీ మళ్ళీ వినండి, రాసుకోండి. మీకు రాసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగానే నేను చెప్తాను. 31వ తారీఖు జాన్యువరి నెల 2026 ఈ నెలే ఇప్పుడు జరుగుతున్నది. ఈ రోజే 1వ తారీఖు కాబట్టి ఈ నెలలోనే 26వ తారీఖున ఒక శని త్రయోదశి వస్తున్నది. అలాగే 13వ తారీఖు జూన్ నెల 2026 సంవత్సరంలోనే మరి రెండోసారి వస్తున్నది. ఇక మూడోసారి ఎప్పుడు అంటే 27వ తారీఖు 6వ నెల. 6వ నెలలో 2 వస్తున్నాయి. చూసారా? 13వ తారీఖు ఒకటి వస్తున్నది, 27వ తారీఖున ఒకటి వస్తుంది. 2026 ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే 4వసారి 24వ తారీఖు 10వ నెల 2026 ఆ రోజున కూడా శని త్రయోదశి వస్తుంది. ఇక 5వసారి ఎప్పుడయ్యా అంటే 7వ తారీఖు 11వ నెల అంటే నవంబర్ నెల 2026 ఈ 5 రోజుల్లో 5 సార్లు వస్తుంది శని త్రయోదశి అనేది. ఆ 5 సార్లలో మీరు ఈ శని భగవాన్ యొక్క దుష్ప్రభావం వల్ల బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, జన్మంలో శని ఉన్నవారు అది అంటే అది కూడా ఏళ్ళ శనిలోకే వస్తుంది. ఒకవేళ జాతకంలో కూడా ఉందనుకోండి, దాన్ని బాలారిష్టం అంటారు. ఏ పని ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విధంగా జన్మంలో శని ఉన్నప్పటికీ కూడా ఈ ఏళ్ళ శని కాకుండా జాతక రీత్యా కూడా జన్మల్లో శని ఉన్నటువంటి వారు, అలాగే ఇక్కడ మన గోచారంలో శని ఉన్నటువంటి వారు 5 రాశుల్లో ఈ అర్ధాష్టమంలో కానీ ఇట్లా ఈ 5 రాశులు మనం చెప్పుకున్నాం కదా, వీటిలో ఏ ఒక్కరైనా ఎక్కువగా బాధపడుతున్నట్టయితే వాటిని ఆ రోజున మనం విశేషంగా తైలాభిషేకం ఇచ్చటం కానీ లేదా నువ్వులు నానవిచ్చుకోవటం కానీ ఇంకా కొన్ని కొంతమంది మీద మిగతా గ్రహాల యొక్క పరిస్థితి బాగలేనప్పుడు ఈ ప్రభావం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వారికి కొన్ని వ్రతాలు చెప్పబడి ఉన్నాయండి. అవి నేను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను. దీన్ని ఈ శనిదేవుని యొక్క వ్రతం అనుకోండి, పూజా విధానం అనుకోండి, అది చేసే విధానం ఏంటి, దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఒకసారి ప్రస్తావిద్దాము. మొట్టమొదటిగా మామూలే గణపతి పూజ, అది ఆదో గణనాయక అంతే, లేకుండా ఏ పూజ ఎప్పుడు ఏది జరగదు. కాబట్టి మొదట్లో గణపతి పూజ చేసుకోండి. తర్వాత మండపారాధన చేసుకోండి. మండపారాధన తెలుసుందే కదా, అంచేత మీకు తెలియకపోయినప్పటికీ పురోహితులు తప్పకుండా చేస్తారు. ఆ మండపారాధన అంతా ఉంటుంది. దానికి వాడేటటువంటి అంటే అన్ని గ్రహాలు చేస్తారనుకోండి, ఈ శని భగవానికి ఉపయోగించే వాటిల్లో నల్లటి నువ్వులు వాడాలి. అలాగే అంటే రంగు వేసినవి కాదండి, ఈ మధ్య రంగు వేసి అమ్ముతున్నారు. తెల్ల నువ్వులు అని చెప్పి కొన్ని ప్రాంతాల్లో పడుతూ ఉంటాయి. ఆ తెల్ల నువ్వులకి రంగు వేసేస్తున్నారు, హెయిర్ డై వేసుకున్నట్టుగా. అటువంటివి కాకుండా అది కొంచెము స్నఫ్ కలర్లో అంటే ముక్కుపొడి రంగులో, చింతగింజ రంగులో ఉంటూ ఉంటాయి. వాటిని మాత్రమే వాడండి. అర్థమైందండి? అంచేత ఆ నువ్వులు దానం ఇచ్చుకోవటం కానీ, పూజలో వాడేటప్పుడు కానీ ఆ నువ్వులనే వాడండి. అలాగే నువ్వులు దానం ఇచ్చుకోవడం కూడా ఒక ప్రక్రియ ఉన్నది. అలాగే నువ్వులతోటే దీపం పెట్టండి. నువ్వుల నూనె ఉంటుంది, ఆ నువ్వుల నూనెతోటే దీపం పెట్టండి. అలాగే వస్త్రం, మామూలుగా అన్ని గ్రహాలకి మనం ఆయా సంబంధమైన రంగులు సంబంధించి వస్త్రం పెడుతుంటాం కదా, అక్కడ నల్ల వస్త్రం శని భగవానుడికి పెట్టండి. ఇవి ఉండండి. అయితే ఆ రోజు పూజ చేసే విధానంలో ఆరోగ్యం సహకరిస్తే పూర్తి రోజంతా ఉపవాసం ఉండండి. లేదు అంత ఆరోగ్యం సహకరించదు, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇత్యాదులు రకరకాల అందరికీ ఉంటున్నాయి కాబట్టి అటువంటి వారు అల్పాహారం కూడా తీసుకోవచ్చు. అలాగే ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. ఏదైనా ఈ విధంగా మండపారాధన అంతా చేయాలి. చేసిన తర్వాత ఈ దానం ఇచ్చుకోవటం, హోమము, అజపము ఇవన్నీ ఉన్నాయి. ఈ విధంగా పూజ చేసుకోవటం వల్ల ఈ ప్రభావం వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4, 8, 7.5 అంటే 7 నాటి శని ప్రభావ దోషాలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి.
తద్వారా వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందయ్యా అన్నట్టయితే, ఆ ప్రభావం తగ్గడం ద్వారా ఆర్థికమైనటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగ విషయంలో ఇబ్బందులుంటే అవి పోతాయి. వ్యాపార విషయంలో ఇబ్బందులుంటే అవి పోతాయి. వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అటువంటి వారి సమస్యలు కూడా చాలా తొలగిపోతాయి. అలాగే ఇప్పుడు మనం పై చెప్పుకున్న వాటిలో ఆ దోషం పోవడం ద్వారా మంచి పురోగతి సాధించగలుగుతారు. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు. ఇక కోర్టు వ్యవహారాలు ఏవో పీకుతూ ఉంటాయి చూసారా? అటువంటి వారికి కూడా ఈ శని యొక్క ఈ వ్రతం చేసుకోవటం ద్వారా, ఈ పూజ చేయటం ద్వారా ఆ కోర్టు వ్యవహారాల్లో మనకి జయం కలుగుతుంది, ఉపశమనం కలుగుతుంది. ఇక కొంతమందికి ఆరోగ్యం బాగుండదు, అష్టమస్థితి ఉందనుకోండి, అది ఆయుస్థానం, ఆయుష్కారకుడు, అది వాళ్ళకి కొంచెం ప్రాణభయం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళకి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండేటటువంటి ఉంటుంది, దీర్ఘాయుష్ వస్తుంది. అలాగే చతుర్థ స్థానం అనేటప్పటికి అర్ధాష్టమ శని అంటున్నాం, అది 4వ స్థానాన్ని మనం సుఖస్థానంగా చెప్పుకుంటాం. ఆ సుఖాలన్నిటికీ దూరం అయిపోతూ ఉంటాడు. కాబట్టి ఈ పూజ చేయటం ద్వారా ఆ శని భగవానుడు శాంతించడం ద్వారా మనం అన్ని సుఖాలు పొందగలుగుతాం. ఇన్ని ప్రయోజనాలు ఈ ఈ శని భగవాను యొక్క వ్రతం ద్వారా మనకు సంక్రమిస్తాయి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. 1కి 4 సార్లు వినండి. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంతవరకు ఎవరు చెప్పి ఉండకపోవచ్చు, తెలియదని కాదండి. ప్రత్యేకించి శని గురించి చెప్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్గా మీరు తీసుకుంటారని నా భావన. ముఖ్యమైనదిగా, చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మీరు తీసుకుంటారని నా భావన. ఇకపోతే ఇందులోనే ఈ సంవత్సర కాలంలో అంత ఇలాగే ఉంటుందా అంటే కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు. వక్రగతి, రిట్రాగ్రేషన్ అంటాం మనం ఇంగ్లీష్లో. దీన్ని వక్రగతి కూడా కొంత నడుస్తోంది ఈ సంవత్సర కాలంలో. అదేంటంటే ఎప్పుడంటే 2026లో 7వ నెలలో, అంటే జూలై నెలలో ప్రారంభం, 26వ తారీఖున ప్రారంభమయ్యి 10వ తారీఖు 12వ నెల డిసెంబర్ 26 వరకు కూడా వక్రగతిలో, అంటే సుమారుగా 137, 138 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు. అయితే ఈయన ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. ఆయన అక్కడే ఉంటారు, శని భగవానుడు అదే మీనంలో ఉంటారు, కానీ ఫలితాన్ని మాత్రం వెనకస్థాన ఫలితాన్ని ఇస్తారు. ఇది గమనించుకోండి. ఓకే, ఇది అందరూ గుర్తుపెట్టు. కుంభరాశి వారికి శని భగవానుడు 2026వ సంవత్సరంలో ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు? శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారా, అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారా, అది తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత సుఫలితాలు అయితే ఈ విధమైనటువంటి పరిహార క్రియలు అవసరం ఉండదు. ఒకవేళ చెడు ఫలితాలు ఇచ్చేటట్టయితే ఏ విధమైన పరిహార క్రియలు చేసుకోవాలనేది మనం చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ కుంభరాశి వారికి అంటే మీనంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ద్వితీయ స్థానంలో సంచారం కింద మనం శని భగవానుడి సంచారం ద్వితీయ స్థానంలో జరుగుతోంది. కాబట్టి అక్కడ ఆయన ఇచ్చే ఫలితం ఏంటంటే సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచార సృజన ద్వేషం స్వజన ద్వేషం పాప చింతాం ధనేశనో. ధనే అంటే ఇక్కడ ధనస్థానం అని అంటారు, 2వ స్థానాన్ని. అందుచేత ధనే అంటే 2వ స్థానంలో, ధనస్థానంలో శని భగవానుడు ఉన్నట్టయితే ఇచ్చే ఫలితాలు ఏంటంటే ఎల్లప్పుడూ విచారాన్ని ఇస్తూ ఉంటాడు. సదా క్లేశం, ఎల్లప్పుడూ ఆ సంవత్సరం పాటు కూడా మీకు క్లేశాలు, విచారాన్ని కలగజేస్తూ ఉంటాడు. వృధా కలహం, వృధా వైరం అంటే వృధాగా వైరం వచ్చేస్తూ ఉంటుంది, శత్రుత్వం పెరుగుతుంది. కారణాలు తగినంత కారణం కూడా ఉండదు, శత్రుత్వం రావడానికి తగినంత కారణం కూడా ఉండదు, వృధా అంతే. అది అలాగ వచ్చేస్తుంటే ఆయన ప్రభావం అలా ఉంటుంది. అలాగే మీరు కార్యనాశనం, మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయాన్ని సాధించలేరు, అందులో మీరు ఓడిపోతారు, విజయం సాధించలేరు, పరాజితులైపోతారు, విజయం మాత్రం మీకు వరించదు. ఈ విధంగా ఉంటుంది. పాపకార్యాలు చెయ్యాలి అనే కోరిక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సర్వజనులకి, ఇంట్లో వాళ్లే కాదు, వీధిలో వాళ్లే కాదు, అందరితోటి కూడా వైరం వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుంభరాశి వారికి శని భగవానుడు
ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కుంభరాశికి కూడా ఏళ్ళనాడు శని ఉన్నట్టే వ్యయస్థానం అన్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభం అవుతోంది అనమాట. కాబట్టి ఇది కూడా ఏళ్ళనాడు శని మొత్తం మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ముందు ఇక్కడి నుంచి ప్రారంభం అవుతోంది కాబట్టి రెండవ స్థానంలో ఇక్కడి నుంచి ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ మీకు ఉమ్, రెండవ స్థానంలో అంటే మీకు ఈ ధనానికి విపరీతమైన ఇంట్లో ఒక సంతోషం లేకపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఇది కూడా తీవ్రంగానే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ మనం పైన చెప్పుకున్నటువంటి ఈ 5 ఉమ్, శని త్రయోదశిలో ఆ పూజ ఆ, మనం చెప్పిన పరిష్కారాలు చేసుకోండి, పరిహారాలు లేదు మండపారాధన అవన్నీ చేసి ప్రత్యేకంగా శని గురించి చేయించుకోండి, దానితో హోమంతో సహా చేయించుకోండి మీ ఆర్థిక పరిస్థితిని బట్టి. అలాగే ఈశ్వరాభిషేకం చేయించుకోవచ్చు అని కూడా చెప్పారు, సుందరకాండ పారాయణ చెప్పారు, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చెప్పారు ఈ నవగ్రహ దోషాలు పోవడానికి. అలాగే ప్రత్యేకించి కూడా కొన్ని శ్లోకాలు మనకి విష్ణు సహస్రనామంలో ఈ నక్షత్రానికి ఇది, ఈ నక్షత్రానికి ఇది, ఈ నక్షత్రానికి ఇది అని చెప్పి కూడా కొన్ని శ్లోకాలు నిర్దేశం చేశారు. మీరు నాకు ఫోన్ చేసినట్టయితే నేను తర్వాత మీకు చెప్పగలను. ఓకే. ఇప్పుడు మనకి తగినంత సమయం లేదు కాబట్టి ఎన్నో శ్లోకం అనేది కూడా మీకు వివరంగా చెప్తాను. ఆ శ్లోకం చదువుకున్నా కూడా విష్ణు సహస్రనామం కొంతమందికి నోటుకు వచ్చి ఉంటుంది. వాళ్ళకు కూడా ఉండొచ్చున్న వాళ్ళకి ఏముందండి, రెండే లైన్లు కదా శ్లోకం అంటే. మన తెలుగు పద్యం అయితే 4 లైన్లు ఉంటాయి, దేశ పద్యంలో అడిగితే మరీ ఎక్కువ ఉంటాయి. ఇందులో రెండే లైన్లు ఉంటాయి కాబట్టి మీరు చాలా సులువుగా మీకు నోటుకు వచ్చున్నట్టయితే దాన్ని రోజు 19 సార్లు చదువుకోండి. ఎందుకంటే ఆయన సంఖ్య 19 జప సంఖ్య కాబట్టి రోజు 19 సార్లు చదువుకోండి. మీకు ఈ కష్టాలన్నీ కూడా తీరి చాలా సుఖమైన జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాలు.